వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీ కల్చర్ టాపిక్ మీద ముఖ్యమైన ప్రశ్నలతో ఆల్రెడీ మనం పార్ట్ 9 వరకు వీడియోలు చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ గా ఈ పార్ట్ 10 వీడియో. ఫస్ట్ క్వశ్చన్, హర్షుడికి సమకాలంలో తెలంగాణను పులకేశి పాలించినట్లు పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సురవరం ప్రతాపరెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల శాసనాల్లో కనిపించిన పదాలు వాటి అర్థాలకు గల సంబంధాన్ని తెలిపే సరైన జతను గుర్తించుము. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ నుంచి వచ్చిన మొదటి సంస్కృత లక్షణ గ్రంథము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 జనాశ్రయ చందోవిచ్చిత్తి. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున కొండలోని విశ్వవిద్యాలయానికి విద్యార్జన కోసం విదేశాల నుండి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చేవారని కువలయ మాల గ్రంథంలో పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఉద్యోధనుడు. నెక్స్ట్ క్వశ్చన్, నేలకొండపల్లిని బుద్ధ విగ్రహాలు తయారు చేసే శిల్ప కర్మాగారము అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వివి కృష్ణశాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్ర పాలనగర తామ్ర శాసనంలో మహాకవిగా పేర్కొనబడినవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 విక్రమేంద్ర వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో వాకటక రాజ్య పతన విధానం గురించి తెలుపుతున్న గ్రంథమేది? ఆన్సర్ ఆప్షన్ 1 దిశకుమార చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీలంకలోని హిమాలయ శాఖకు చెందిన బౌద్ధుల కోసం విశుద్ధ మొగ్గ అనే గ్రంథాన్ని రాసినవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బుద్ధఘోషుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల రాజులలో బౌద్ధ మతాన్ని అవలంబించిన ఒకే ఒక రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 వీరపురుష దత్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుడి జీవితంలో 5 ఘట్టాలను సూచించే వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు కుండి వాకాటక వంశద్వయాలంకార జన్మ అనే పేరు గల విష్ణు కుండినుల రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి విక్రమేంద్ర వర్మ. నెక్స్ట్ క్వశ్చన్, సేతుబంధ అనే ప్రాకృత కావ్యం రాసినవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రెండవ ప్రవారసేనుడు. నెక్స్ట్ క్వశ్చన్, స్పృహలేఖను చిన్నపిల్లలు కూడా కంఠస్థం చేసేవారని చెప్పిన చైనా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఇత్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, అజంతా గుహలకు సంబంధించి క్రింది వానిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో లభిస్తున్న తొలి ప్రాకృత శాసనము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 చైతన్యపురి శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, అమరావతి హస్తకళకు అత్యంత ప్రాధాన్యత కల్పించిన ట్రీ అండ్ సర్పెట్ వర్షిప్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 జేమ్స్ ఫెర్గుసన్. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున కొండలోని ఆయక స్తంభంపై సమ్మ సంబోధన ధాతువర పరగ్రహిత అని ఏ భాషలో రాసి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాకృతం. నెక్స్ట్ క్వశ్చన్, వాకటక సామ్రాజ్యం ఎవరి పాలన తరువాత విష్ణు కుండినుల సామ్రాజ్యంలో చేరింది? ఆన్సర్ ఆప్షన్ 1 రెండో పృథ్వీసేనుడు.
నెక్స్ట్ క్వశ్చన్, యెహుబల శాంతాముని పాలనకు సంబంధించి కింది వానిలో సరైనది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.